ఎన్నిసార్లు పోయినా మేము చేసే వరకు తప్పకుండా చేసే ప్రయత్నంలో మా వరకు సహకారం ఇస్తూ ఈరోజు అదేవిధంగా వారు విద్యుత్ ఉప కేంద్రాలకు సంబంధించి అదేవిధంగా డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ సంబంధించి నేను డిప్యూటీ సీఎం గారిని కూడా కోరుతా ఉన్నా. కొత్త జిల్లా ఇది, జిల్లా కేంద్రం ఈ నియోజకవర్గం. ప్రతి మండలానికి సంబంధించి ఎక్కడైనా ఒక మండలం ఇస్తే వెనువెంటనే మరి కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యుత్కు సంబంధించిన ఏఈ ఆఫీసులు ఉండాలి. మరి 10 సంవత్సరాలు గడిచినాయి. 10 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈరోజు కొత్త మండలాలకు సంబంధించిన ఈ విద్యుత్కు సంబంధించిన ఏఈ ఆఫీసులు నేను ఆశిస్తాను. మరి ఇప్పుడే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేసి అదేవిధంగా మా సిఎండ్ఎండి గారు వెనువెంటనే ఏఈ ఆఫీసులు ప్రారంభోత్సవం చేస్తారని కూడా మనవి చేస్తూ ఇప్పుడే వారు చెప్పారు. విద్యుత్ ఈ ఉప కేంద్రాలకు సంబంధించి మండలాలకు సంబంధించిన ఏఈ ఆఫీసులు కూడా 2 రోజుల్లో 3 రోజుల్లో అన్నిటికీ కూడా శాంక్షన్ ఇస్తామని చెప్పారు. దానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో ఇక్కడ కావాల్సింది అదేవిధంగా విద్యుత్కు సంబంధించిన స్టోర్ ఇదే కేంద్రంలో ఇది భూపాలపల్లి నియోజకవర్గం జిల్లా కేంద్రానికి సంబంధించి ఇంతకుముందు మీ శాసనసభ్యులు అడిగినట్టు ఇక్కడే దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరుగుతుందని కూడా మనవి చేస్తూ ఉన్నారు. మరి మా సోదరుడు ఎవరు పరశురాంపల్లి గ్రామ సమస్య మీ ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామంలో విస్తృతంగా సమస్యలు తెలుసు. ఆ సమస్యల విషయంలో తప్పకుండా వారు ఆలోచన చేసి దానికి కూడా పరిష్కార మార్గం నేను జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్తాను. వారు ఇచ్చింది ఈ గ్రామానికి సంబంధించి వెనువెంటనే దాన్ని ఆలోచన చేసి ప్రతిపాదనలు పెడితే మేము తప్పకుండా పరిష్కారం చేస్తామని నేను మనవి చేస్తూ ఈరోజు నేను ఇప్పుడే మనవి చేస్తా ఉన్నా. కడియం కావ్య గారు గౌరవ పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైనప్పటి నుంచి నిరంతరం పార్లమెంట్లో కానీ కేంద్రంలో ఉన్న మంత్రులతో కానీ ఇక్కడ కావాల్సిన మరి రైల్వే లైన్ ఏర్పాటుకి వారు చేసిన ప్రయత్నం నిజంగానే వారిని అభినందిస్తూ ఉన్నాం. ఇంకా కూడా ఇక్కడ కావాల్సిన పాఠశాలలు కానీ కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో మరి ప్రత్యేకమైన చొరవ చూపెట్టి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరి అదేవిధంగా ప్రజల్లోకి వస్తూ మీ మధ్యలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆనాడు నిలబెట్టి మేము తప్పకుండా మీ మధ్యలో ఉంటుందంటే ఆ విధమైన ప్రయత్నంలోనే ఈరోజు మా గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా మీ మధ్యలో ఉండి పనిచేయడానికి ముందుకు నడుస్తూ ఉన్న ధర్మిలా మీ అందరి ఆశీర్వాదం ఓ ప్రక్కన మీ శాసనసభ్యుడికి నిరంతరం పోరాటం చేస్తూ నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేస్తూ ఇక్కడ కావాల్సిన నిధుల విషయంలో ఆనాడు నేను పరిశ్రమలకు మంత్రిగా మరి మనొక సంవత్సర కాలం కింద నిధులిప్పించి ఒక పారిశ్రామిక వాడకు సంబంధించి అతి త్వరలో పూర్తి స్థాయిలో ప్రారంభోత్సవం చేసుకుంటే అతి కొద్ది సమయంలోనే అక్కడ పరిశ్రమలు రావడానికి నిత్యం కృషి చేస్తూ ఉన్నారు. అంటే ఇంకో 5-6 నెలల్లో పరిశ్రమలకు సంబంధించి కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. మరి ఇక్కడ కావాల్సిన టాస్క్ సెంటర్ విషయంలో చెప్పాను. ఇప్పుడే కలెక్టర్ గారు దానికి సంబంధించి మా ఐటీ విభాగానికి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ ఇంకో 10 రోజుల లోపల ఇక్కడ ప్రారంభోత్సవం చేయటం జరుగుతుందని నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ చదువుతా ఉన్నా మరి ఐటీ విభాగానికి సంబంధించి ఇక్కడున్న విద్యార్థులకు కానీ ప్రపంచ స్థాయిలో కావాల్సిన వారికి నైపుణ్యం పెంచడానికి ఉపాధి కల్పించడానికి ఓ ప్రయత్న భాగంలో ఈ టాస్క్ సెంటర్ ఆ రోజు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో జవహర్ నాలెడ్జ్ సెంటర్స్ అని ఉండే దాన్నే తిరిగి రాసి టాస్క్ సెంటర్స్ అని గత ప్రభుత్వం మరి ఏర్పరిచిన ఈ టాస్క్ సెంటర్ అతి త్వరలో ఈ 10 రోజుల లోపల మా ఐటీ విభాగానికి సంబంధించి ఒక ప్రధానమైన కేంద్రాన్ని కూడా అతి త్వరలో ప్రారంభోత్సవం చేసుకొని ముందుకు నడిచే ప్రయత్నం చేస్తామని మరొక మాట మనవి చేస్తా ఉన్నాను మా మిత్రులందరికీ. దాంతోనే ఆగలేదు. ఈరోజు మీ ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతానికి సంబంధించిన పేదవారికి ఇల్లు ఇవ్వాలని ఆ కార్యాచరణలో 3,500 ఇల్లులు మొదటి దఫాగా ఈ సంవత్సరంలో ఇల్లు లేని నిరుపేదకి 3,500 ఇల్లులు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. 10 సంవత్సరాల కాలం పాటు ఒక్కరికి కూడా ఇల్లు ఇయ్యలేని పరిస్థితిలో ఆనాడు ప్రభుత్వం ఉంటే ఈ రోజు మేము పేదవారికి ఇల్లు కట్టియాలే నీడ ఉండాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈ కార్యాచరణ కూడా మొదలుపెట్టినాం.
నేనైతే మిత్రులను కూడా కోరుతా ఉన్నా ఈ సందర్భంలో, మనం ఊరికి 5, 10, 15, 20 మీ ఎమ్మెల్యే గారు 50 ఎంపిక చేసిన కలెక్టర్ గారు ఈరోజు ఇల్లు లేని నిరుపేదకే ప్రాధాన్యత ఇవ్వాలని మేమందరం కూడా ఎమ్మెల్యే గారిని కూడా కోరున్నాం. ఆ సందర్భంలో కొంతమందికి వచ్చే దశలో ఇచ్చే ప్రయత్నం మీ ఎమ్మెల్యే గారు ఇంద్రమ్మ కమిటీ కలెక్టర్ గారి మరి ఆదేశానుసారం తీసుకెళ్లడం జరుగుతుంది. ఓపికగా ఉండండి. నేను ఎందుకంటున్నా అంటే ఎమ్మెల్యే గారు ఇంద్రమ్మ కమిటీ కలెక్టర్ గారు 5 ఇచ్చిండు నాకు రాలేదు అని బాధపడకుండా మన అందరి ముఖ్య ఉద్దేశం పేదవాడికి ఇల్లు లేని నిరుపేదకు మొదట రావాలి. ఈరోజు నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆ రోజు పోయి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇల్లు లేని నిరుపేదకి ఇస్తామని ఒక ధైర్యంగా నిలబడ్డ ఆ సోదరుడికి కూడా మనవి చేస్తా ఉన్నా, ఓపికతో ఉండండి. ఏ పేదవాడి గురించి అయితే